ఆ సినిమా మొత్తంలో విలన్ పని ఏంటి? పెద్ద బాలయ్యని రెచ్చగొట్టాలి, 2-3 డైలాగులు చెప్పాలి, 3-4 తన్నులు తినాలి. నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చినోడికి అరిటాకు. తినేస్తే తమలపాకు కదా. ఏంది ఇంత ఎరిపప్ప గానీ దేవరాకి సమూజిగా ఇంట్లో నమ్ముతారా? లిటరల్ గా చెయ్యి ఇరిగిందని చెప్పేసి వదిలేసి పక్కకు కూర్చున్నావా, మిగతాలను పంపించేసినావా? బ్రెయిన్ ఉందా అనే ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. బ్రో లిటరల్ గా కూరలో కరివేపాకుని తీసేసినట్టు పుష్ప 2లో షికావత్ ని పక్కకు తీసేస్తారు భయ్యా. కొన్ని సిచ్యువేషన్స్ లో రాడ్ సినిమాల్లో కూడా మంచి విలన్స్ ఉండడం వల్ల సినిమా సంవాట్ బాగానే ఉందని ఫీలింగ్ వస్తుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో కేక సినిమా అనుకున్నప్పుడు దాంట్లో ఒక బొకడ విలన్ ఉంటాడు, ఎర్రిపోహ విలన్ గా ఉంటాడు, వాడి సినిమాని చెడగొడతాడు. ఆ విలన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ టాక్ అబౌట్ 10 worst villains in Indian cinema. సో లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది స్కందాలో ఉన్న 2 సీఎంలు. వీళ్ళు సీఎంలు కాదు మా, లిటరల్ గా హౌలగాళ్ళే. ఎందుకంటే 2 స్టేట్ల సీఎంలు. వీళ్ళతో పోలిస్తే ఎవరి దగ్గర పవరే లేదు. ఒక రామ్ వస్తున్నట్ట ఆంధ్ర సీఎం దగ్గరకు వచ్చేసి నీ మనిషిని నేనే చంపినా అంటాడు. అక్కడ వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ లేదు, ఏమీ లేదు, నువ్వు నాకు పని చేసి పెట్టాలని చెప్పేసి వీళ్ళు తీసుకుపోయి తెలంగాణ సీఎం అందరు పంపిస్తారట. అక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం ఇంటికి అక్కడ పెళ్లి అవుతుంది, అంతమంది సెక్యూరిటీలు ఉన్నా గానీ అందరిని వేసుకుంటూ పోయి వాని కూతుర్ని ఆంధ్రప్రదేశ్ సీఎం కూతుర్ని ఇద్దరు పట్టుకొని వీడి కిడ్నాప్ చేసుకుని హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోతున్నాడా. నా క్వశ్చన్ ఏంటంటే అసలు అరికాల్లో కూడా బ్రెయిన్ లేని మీరు సీఎంలు ఎట్లా అయ్యారో నాకు అర్థం కావట్లేదు. టెక్నికల్లీ కాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి కదా, దాని వల్ల అయిందేమో కానీ సినిమా జరిగే కొద్ది వీళ్ళు ఎంత హౌలగాలని చెప్పేసి సినిమా చూపిస్తా ఉంటది మనకి. ఆంధ్ర సీఎం యాక్టింగ్ అసలే రాదు, తెలంగాణ సీఎం గారికి అసలు ప్లానింగ్ ఏ రాదు అన్నట్టు. వీళ్ళిద్దరికి ఏది చేత కాదని చెప్పేసి మధ్యలో బబ్లు పృథ్వీ వచ్చేసి వీళ్ళొక ప్లాన్ చెప్తారు అనమాట. గొర్రెల లెక్క వీళ్ళు వాళ్ళ మాట వింటారు, సరే పోని మాట విన్నారు, లైక్ శ్రీకాంత్ అటాక్ చేశారు అనుకోవచ్చు. శ్రీకాంత్ వెనుక బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది, కనీసం ఎక్కడెక్కడ థ్రెడ్స్ ఉంటే అనాలిసిస్ ఏ నా కొడుకు తెలీదా? పోనీ ఇంటర్వెల్ పాయింట్ వచ్చేంత వరకు ఈ రామనేటోడు ఎవడు, ఇదంతా ఏం జరుగుతుంది, ఎవడు లేదు. పోనీ వీని కింద ఉన్నాడు ఎవడైతే వస్తాడో లైక్ వాడు వచ్చేసి వీడు ఎట్లా వాడు అట్లా అనుకుంటే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటుంటే మీరేం బీకుతున్నారా? ఒక స్టేట్ మీ చేతిలో పెట్టుకొని ఏం గుడుస్తున్నారు అనే ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. క్లైమాక్స్ చూస్తుంటే మాత్రం నా నెత్తి నేలకేసి కొట్టుకోబుద్ధి అవుతుంది అనమాట. అంత దరిద్రమైన సీన్లు నడుస్తా ఉంటాయి. ఓరే నీకు ఆల్రెడీ తెలుసు వాడు అంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిండు, నీకు ఇంటికి వచ్చి నీ మనుషులు చంపి నీ కూతుర్లను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు దగ్గర 300 మందిని పంపిస్తే వాడి ఊరికి అందరినీ నరికేసిండు. హైలైట్ ఏంటంటే నువ్వు డ్రోన్ ఫుటేజ్ లో చూస్తున్నావు. హైలైట్ ఆరేంజ్ లో టెక్నాలజీ వాడతాం తెలీదు. ఇంత తెలిసినోడి నువ్వు పెద్ద బాంబ్ బ్లాస్ట్ లో మిసైల్ లో పంపించకుండా ఇద్దరు సీఎంలు అంట పనిపాట అన్నోదులు వేసుకొని వీని చంపడానికి వస్తారంట. బ్రెయిన్ ఉందా అని ఫీలింగ్ వస్తారంట అనమాట. టెక్నికల్లీ ఇది భయపడే సినిమా కాబట్టి బ్రెయిన్ ఉంటే నువ్వే హౌలాగా అనుకుంటారు అన్నట్టు జనాలు. సో అంత దరిద్రంగా ఉంటది. నెక్స్ట్ గోస్ టు దునియా విజయ్ ఇన్ వీరసింహారెడ్డి. సినిమాలో దునియా విజయ్ క్యారెక్టర్ పేరేంటి నేను మర్చిపోయినా, గుర్తు కూడా లేదు. నేను పేరు పెట్టేసుకుంటా, దట్ ఈస్ కాల్డ్ వెర్రి పప్ప. ఏమీ లేదు సినిమాలో. ఆ సినిమా మొత్తంలో విలన్ పని ఏంటి? పెద్ద బాలయ్యని రెచ్చగొట్టాలి, 2-3 డైలాగులు చెప్పాలి, 3-4 తన్నులు తినాలి, వెనకకి రావాలి, భార్య దగ్గర మాట్లాడాలి, భార్య దగ్గర మింగులు తినాలి, మళ్ళీ బాలయ్య దగ్గరకు పోవాలి, 2-3 డైలాగులు చెప్పాలి, 2-3 తన్నులు తినాలి, మళ్ళీ భార్య దగ్గరకు వచ్చి మింగులు తినాలి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. లాస్ట్ వస్తాడు, చచ్చిపోతాడు. ఇంతకంటే ఏం జరిగినా నేను మాత్రం నా ఆస్తంతా అమ్మేస్తా మీకు. అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు సినిమా. అసలు ఎందుకున్నావురా? అండ్ ఈస్ ద బిగ్గెస్ట్ కక్కోల్డ్ ఏంటో మీరు సెర్చ్ చేసేయండి గూగుల్లో. అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం ప్లాన్ చేసినావు? యాజ్ అ విలన్ గా నువ్వు బాలయ్యకి ఏ రకంగా స్టాండ్ ఇచ్చినావు, ఏ రకంగా స్ట్రెంత్ ఉంది నీ దగ్గర, నువ్వు ఏ రకంగా అతను ఆపినావు అది చెప్పు నాకు. వస్తాడు కొట్టించుకుంటాడు పోతాడు, వస్తాడు కొట్టించుకుంటాడు పోతాడు. నువ్వు ఫస్ట్ ఫైట్ లోనే చచ్చిపోవాల్సింది. అరే నా చెల్లి మొగడు అని చెప్పేసి వదిలేసిండు. దానికి సినిమా అంతా లాగిన చూసినావా, అది హైలైట్. విలన్ పెట్టుకొని మనకు ఒక బాలయ్య కాదు 2 బాలయ్యలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు అనమాట. అమ్మ బాబోయ్, ఇట్లాంటి విలన్లు ఉన్నప్పుడు బాలయ్య పెద్ద డైలాగ్స్ వేస్తుంటే నవ్వొస్తా ఉంటది అన్నట్టు. నీ డైలాగ్స్ కి వర్తవాడు అంతంత పెద్ద డైలాగ్స్ ఎందుకు వేస్తున్నావు బాలయ్య అనే ఫీలింగ్ వస్తానట్టు. దారుణం, అతి దారుణం సినిమా. అండ్ నెక్స్ట్ గోస్ టు శ్రీకాంత్ అఖండ్. ఆయన పేరు నేను మర్చిపోయినా. టెక్నికల్లీ బాలయ్య సినిమాలు అవన్నీ ఇంపార్టెంట్ కాదని ఫీలింగ్. ఒకటే డైలాగ్ ఉంటది, నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చినోడికి అరిటాకు. తినేస్తే తమలపాకు కదా. ఏంది నీకు అర్థం ఏం చేసినావు? పోనీ 2 విలన్స్ ఉంటారు సినిమాలో. పెద్ద విలన్ ఉంటాడు, వాడు స్వామీజీ పెద్ద బాబాజీ అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటే వాడేది చేస్తా ఉంటాడు. శ్రీకాంత్ ఏం చేస్తున్నాడు సినిమా మొత్తం? ఏం చేస్తున్నాడు? ద బిగ్గెస్ట్ విలన్ అంటే నువ్వేం చేస్తావు అంటే కొడుకు ముందు అమ్మని రేప్ చేసేస్తావు. దట్ ఈస్ ద థింగ్ యూ డూ. పెద్ద బాలయ్య వస్తాడు, 2 గుత్తలు చచ్చిపోతాడు. నువ్వు ఏం చేసినావు ఆ సినిమా మొత్తంలో? బాలయ్యని ఆపడానికి ఆర్ ఏదైనా క్రియేట్ చేయడానికి, ఏదైనా ప్రాబ్లం చేయడానికి, వీడు విలన్ నమ్మడానికి ఒక సీన్ పెట్టాలి కదా. అమ్మ బాబాయ్ వీనంత ఘోరమైన ఎవరు లేడని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. అది చూసి మనం అమ్మ బాబాయ్ వీడు బాలయ్యకి
కంపల్సరీ కాంపిటీషన్ ఇస్తారనే ఫీలింగ్ ఉండాలి మనకి. బాలయ్య వచ్చి ఇట్లా గుద్దంగా చచ్చిపోతాడు, వీడిని చూసి మనం అమ్మ బాబోయ్ వీడి కేక్ అన్న అమ్మాలి. దిస్ ఇస్ బోయపాటి స్టైల్ అన్నట్టు. ఇట్లాంటి ఎరిపోహా స్టోరీలని రాసేసి దాంట్లో ఎలివేషన్స్ యాడ్ చేసి మన ముఖాన్ని కొట్టేసి దీనంత గొప్ప సినిమా లేదని మనం నమ్మేటట్టు ట్రై చేస్తా ఉంటాడు అన్నట్టు. కుక్కరాడు సినిమా తీసేట్లలో ఈయన టాప్. కాబట్టి ఈ లిస్ట్ లో చాలా మంది ఆయన విలన్స్ ఉన్నారు, హైలైట్ ఉంటారు. సో లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ మళ్ళీ బోయపాటి. వినయ విదయ రామ, వివేక్ ఓబరాయ్. వీళ్ళని పాము కాటేస్తే పాము చచ్చిపోతుంది. నాకు అర్థం కాలేదు సార్, నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలు ఏంటి. దిస్ ఇస్ ద ప్లాన్. నువ్వు బీహార్ లో ఒక ఏరియా మొత్తం నీ కంట్రోల్ లో ఉంటది, నీకు ప్రైవేట్ ఆర్మీ ఉంది, అక్కడ ఓటింగ్ జరగొద్దు, ఆ సీఎం ని చంపేంత స్ట్రెంత్ ఉంది, సీఎంఏ నీకు భయపడతా ఉంటాడు. ఆయన ఏమని చేసినావా చేయలే. ఓటింగ్ జరపడానికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేసుకొచ్చి ఒక ఏరియాకి తీసుకొచ్చినావు, చంపిపారదొబ్బొచ్చుగా. ఏంటి లేటు నాకు అర్థం కావట్లేదు. మన వల్ల ఏం జరిగింది పోనీ ఆపినో అనుకుందాం. వాళ్ళ తమ్ముడు వచ్చిండు, గుజరాత్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు, ట్రైన్ మీదకి దూకి అక్కడ నుంచి బీహార్కి వచ్చినాడు. ఎయిర్పోర్ట్ లో రావచ్చు, బట్ నీ కోసమే సపరేట్ గా ఏంటి ట్రైన్ మీదకి వస్తే వాడు నీకు మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి 300 మందిని నరుక్కుంటూ వస్తాడు. ఒకటి కాదు రెండు కాదు 300 మందిని చంపేస్తాడంట. ఈ నా కొడుకు మాత్రం మంతనాలు పెడతా ఉంటాడు. పోనీ రాంచరణ్ నువ్వేమైనా కొట్టే షాపినావా అంటే నువ్వు జస్ట్ నరికేసి వాళ్ళ అన్నం చంపేస్తా, వాడు వెళ్ళిపోయాడు. ఏం పీకినవరా, ఏం బీగినో నాకు అర్థం కావట్లేదు. బోయపాటి విలన్స్ ఎట్లా ఉంటారు అంటే బిల్డప్ ఇస్తా ఉంటారు, నేను ఇట్లా 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 అంటారు. హీరో గాడు వచ్చి 2 వీక్ పడిపోతాడు, ఏదో టెక్నికాలిటీకి తుక్కలా బతికిపోతాడు. క్లైమాక్స్ కి వచ్చేసి మళ్ళీ నేను ఇట్లా, నేను అహం, నేను పాముకి నాకంటే ఎక్కువ విషయం ఉందని చెప్పేసి బిల్డప్ మిగించుకోవాలి. ఈసారి హీరో వచ్చేసి 2 వీక్ చచ్చిపోవాలి. దట్ ఈస్ ద సిలబస్. ఇంతకంటే ఒక్కటి మారినా నేను ఛానల్ ఆపేసుకుంటా. అంత దరిద్రంగా ఉంటాయి ఈ విలన్స్ ని పెట్టుకొని మనం అమ్మ బాబోయ్ వీనంత గొప్ప విలన్ ఇంకెవడో లేదన్న ఫీలింగ్ వస్తా ఉంటది. దట్ ఈస్ ద హైలైట్. బోయపాటి సినిమాలో ఇంక దారుణంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ గోస్ టు సంజయ్ దత్ అండ్ అర్జున్ సర్జా ఇన్ లియో. సినిమాలో వీళ్ళకి ఇచ్చేంత బిల్డప్ ఎవరికి ఇవ్వడం అనమాట. సంజయ్ దత్ నువ్వే నా కొడుకు, లియోవి ఒప్పుకో 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 అని అంటాడు. ఇదికి అర్జున్ ఏమో ఫోటో స్కెచ్లు వేసుకుంటా లియోనే బతుకున్నాడు అని చెప్పేసి ఇంటర్వ్యూలు అంతా బిల్డప్ మింగుతూ ఉంటారు అనమాట. వీళ్ళు తమిళనాడు నుంచి షిమ్లా దాకా కార్లు వేసుకొని పోతారు. ఆడికి పోయిన తర్వాత అసలు ఏంట్రా పాయింట్ అంటే మా కొడుకు నువ్వు నరబలి ఇవ్వాలి, ఆ నరబలి పాయింట్ నాకు నచ్చింది కాబట్టి సరే చూపించినావు, దాన్ని బొంగులో చూపించినావు, 2 నిమిషాలు అవగొట్టేసినావు, దాన్ని తీసుకొచ్చేసి లాస్ట్ వరకు నవ్వుతా ఉన్నావు. నాకు ఒకటే క్వశ్చన్, వాడిని కొడుకు అయితేంది, కొడుకు కాకపోతే ఏంటి, వాడిని నువ్వు గెలికినావు, వాడు ఇట్లా పెట్టి వెనకకు వస్తాడు, వాడు లియోనా కాదా అని ఒప్పుకున్నంత మాత్రాన్ని ఏమైనా మారుతుందా చెప్పు, నాకేమైనా మారుతుందా అన్న నీ ప్రూఫ్స్ చూపిస్తున్నావు. నువ్వు నా కొడుకు అంటున్నావు, నీ పాయింట్ ఏంటి, ఇవన్నీ చంపేయాలి కదా, చంపి మింగొచ్చు కదా, ఓవర్ యాక్షన్ అంతా ఎందుకు చేస్తున్నావు. సరే పోనీ సంజయ్ దత్ చచ్చిపోయాడు. అర్జున్ సర్జా క్యారెక్టర్ ఏమైనా బ్రెయిన్ ఉందా, వాని కొడుకుని కిడ్నాప్ చేసినావు నువ్వే, వాడు ఎన్ని ప్రూఫ్లు చూపించినా ఏం లాభం రా, వాని అన్నం చంపేసిన తర్వాత తెలిసింది కదా, చంపేయచ్చుగా. వాడిని చంపేయకుండా మా అన్న సంగతి ఏంటి ఇదేందని మాట్లాడుతూ ఉంటావు. సరే నా కొడుకు కాదని తెలుసుకోకుండానే సంజయ్ దత్ చచ్చిపోయాడు అనుకుంటాం. తర్వాత ఎట్లా పెట్టి విజయ్ చెప్పేస్తాడు నేనే లియో అని చెప్పేసి. దాని వల్ల నీకేమొచ్చిందిరా, ఏం చేసినావు, నరబలి అని చెప్పేసి దాంతో ఏమైనా చేసినావా, ఏమీ చేయలేదు, బొక్కలా ఉంది. నువ్వు సెకండ్ హాఫ్ మొత్తంలో చూపించిన దాంట్లో మోస్ట్ ఈవిల్ ఏంటి, నరబలి అని చెప్పుకొని కొడుకును కూతుర్ని చంపదాం ప్లాన్ చేస్తున్నావు. దాన్ని పక్కన నువ్వేసి నువ్వు నా కొడుకువే, లియోవే, ఒప్పుకో నీ అబ్బా పప్పు నా కొడుక ఎందుకు అంత కథలు మింగుతున్నావు, వాని చంపి ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. సినిమా మొత్తం బాగుంటది భయ్యా, వీళ్ళ ఆర్కే దరిద్రంగా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో జరిగే స్టోరీకి వీళ్ళకి సంబంధం లేనట్టే జరుగుతూ ఉంటది. అదేదో ఫస్ట్ హాఫ్ లో వీళ్ళని పెట్టిన నడిచేదేమో, అవసరం లేని కథలని వాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు విలన్స్ మళ్ళీ. అండ్ నెక్స్ట్ గోస్ టు సైఫ్ అలీ ఖాన్ ఇన్ ఆదిపురుష్. నేను ఇక్కడ రామాయణాన్ని ఏమంటలేను, రామాయణం నుంచి ప్రేరితమైన ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను అనమాట. అందులోనూ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ గురించి అమ్మ బాబోయ్ దరిద్రంగా ఉంటది అన్నట్టు. టెక్నికలీ సైఫ్ అలీ ఖాన్ మంచి యాక్టరే. ఐ థింక్ ఇది ఖచ్చితంగా రౌతుమామ కథలే అనిపిస్తా ఉంటది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ చూస్తుంటేనే చిరాకులు వేస్తా ఉంటది. పోనీ నువ్వు సినిమా స్టార్టింగ్ లో భిక్షకుడికి వస్తావు కదా, ఆ లుక్ టోటల్ గా పెట్టుకున్నా బాగుండేది. అంత పెద్ద లంకకి కింగ్ పైన నువ్వు కనీసం యుద్ధం కూడా సరి చేయలేరు. సినిమా మొత్తంలో అసలు రావణాసుడికి పవర్సే లేనట్టు, అసలు బ్రెయినే లేనట్టు, అసలు సైన్యమే లేనట్టు ఒక యుద్ధం జరుగుతూ ఉంటది అన్నట్టు. సినిమా మొత్తంలో రావణాసుడు సైలెంట్ గా కూర్చుంటాడు, వాని కొడుకు ట్రై చేపిస్తా ఉంటాడు. ఈయన వచ్చేసి లాస్ట్ మినిట్ లో నేనే రావణాసురుడిని నేనే చంపుతా అని చెప్తాడు. రాముడు వచ్చేసి బాణం కూడా చచ్చిపోతాడు. నువ్వు సినిమా మొత్తాన్ని చేసింది ఏంటి, పోనీ కృతి సారాన్ని తీసుకొచ్చి నువ్వేం చేసినావు, దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే లైక్ ఒరిజినల్ రామాయణంలో ఎట్లా ఉందా అంటే, ఒరిజినల్ రామాయణంలో చాలా న్యూయాన్సెస్ ఉంటాయి. రావణాసురుడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి చాలా మీనింగ్ ఉంటది. నువ్వు వాటన్నిటి తీసేస్తే కొత్త మోడర్న్ ఏదో చూపెట్టాలి కదా, ఇవన్నీ అర్థం కాదు జనాలకి. నువ్వు ఓవర్ యాక్షన్ చేసి చూపెట్టాలని చెప్పేసి చూపిస్తా ఉంటావు. ముందైతే నడక ఆపరావయ్య అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. 8 అడుగులు ఉంటాడు, ఏం చేయనికి అనే ఫీలింగ్ వస్తా అనమాట. దరిద్రమైన పోట్రేలు, దరిద్రమైన సినిమా. అండ్ నెక్స్ట్ గోస్ టు బోలా శంకర్. విలన్స్ పేర్లు నాకు గుర్తులేవు, వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే మళ్ళీ సినిమా చూడాలి, నా వల్ల కాదు. సినిమాలో పాయింట్ ఏంటి, చిరంజీవి గారికి భజన చేయాలి, దానికోసం జబర్దస్త్ గుంపంది ఉంటది. బట్ అది సరిపోదు కదా, విలన్స్ కూడా చేయాలి. విలన్స్ పని ఏంటి, ఇడికి భజన చేయాలి, అడిదికి చిరంజీవి గారి చేతిలో చావాలి. ఫస్ట్ ఒకటి ఉంటాడు, వాడు చచ్చిపోతాడు. ఎట్లా చచ్చిపోతాడు, చిరంజీవి గారిని కిడ్నాప్ చేసుకొచ్చి మరీ చంపించుకుంటాడు. వాడు చచ్చిపోయిన తర్వాత నా కొడుకు ఏం చేయాలి, మధ్యలోడు అన్న మన చిన్నోడు చచ్చిపోయింది అన్న, నువ్వు రా అన్న, వీళ్ళు పట్టుకోవాలన్నా అనాలి కదా. వాడు ఫోన్ చేస్తే చిన్నోడు ఏడున్నాడు రా అంటే
నాట్ ఫీలింగ్ వెల్. అవలగాని నువ్వు వాడు ఎట్లా తెచ్చిపెట్టి తెలిసింది కదా, వీడు పోయి ఏమని చేస్తున్నాడా అంటే ఏమీ లేదా, ఈజీగా దొరికిపోతాడు చిరంజీవి, కావాలే దొరికిపోతాడు, చంపేస్తాడు. నువ్వు విలనిస్ట్ విలన్ గా ఏం బీకినవరా నీ తమ్ముని చంపినోని అంటే ఏమీ లేదు. పోనీ పెద్ద విలన్ గారి దగ్గర జరంత బ్రెయిన్ ఉంది అనుకుంటాం, ఎందుకంటే వాని దగ్గర చచ్చిపోయి ఒక మనిషి వాడు చచ్చిపోతుందని చెప్పేసి స్కెచ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి వాడిని స్కెచ్ గీయమంటారు, ఇక్కడ వరకే నాకు బ్రెయిన్ ఉంది అనుకుంటాం. తర్వాత వాడు మళ్ళీ ఎర్రిబోహా ప్లానే వేస్తాడు. ఆ ప్లాన్ ని చూస్తుంటే మనకి ఏడుపు వస్తా ఉంటది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ పక్కా పెట్టినా కానీ, ఎందుకంటే ఆల్రెడీ రీమేక్ మెహరానా బ్రెయిన్ ఏం పెట్టలేదు కాబట్టి, యాక్టింగ్ అయినా కనీసం విలన్స్ అయినా సరిగా పెట్టొచ్చు కదా. ముగ్గురు విలన్స్ ఉంటారు, ఏ నా కొడుకు యాక్టింగ్ రాదు. ప్రతి చిరంజీవి గారి రీమేక్ లో ఈ విలన్ ఎందుకుంటారో నాకు అర్థం కాదన్నట్టు. ఒక్క ఎక్స్ప్రెషన్ సరిగా వలిగి సావదు. విలన్ గా నేను ఎందుకు నమ్మాలి, ఏం బిక్తున్నారని నమ్మాలి నేను, అంత దరిద్రంగా ఉంటది. బాలాశంకర్ జ్వరం ఉన్నని పోయినా నన్నైతే ఐసీయూకే పంపించండి సినిమాతో. అండ్ నెక్స్ట్ గోస్ టు KGF 2 అధీరా. బ్రో ఒకటే మాట చెప్తా, సంజయ్ దత్ అధీరాగా KGF 2 లో పీకింది ఏంటి? సింపుల్ చెప్పండి, పీకింది ఏంటి చెప్పండి నాకు. బ్రిడ్జ్ లాగుతాడు, ఆ బ్రిడ్జ్ ఉంది మంచిగా అనిపించింది, అమ్మో బాబు ఎలివేషన్స్ ఇస్తున్నాను అనుకున్నాం. నెక్స్ట్ మీటింగ్ ఏంటి, రాకీ బాయ్ ని కాలుస్తాడు, ఒకటే బుల్లెట్ తో కాల్చి భయాన్ని క్రియేట్ చేసిన అనుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ రాకీ బాయ్ వచ్చేసి మళ్ళీ బుల్లెట్ గీస్తాడు. అక్కడ నుంచి అంట సినిమా ఎండ్ వరకు పడుకోవడమే, ఏం పీకడు. అంతసేపు నువ్వు పీకింది ఏంటి? రమికా సేన్ వాస్ ద గ్రేట్ విలన్, టెక్నికలీ షీ ఈస్ నాట్ ద విలన్. ఇక్కడ రాకీ బాయ్ విలన్ కావాలి, బట్ విలనిస్ట్ విలన్ ఆలోచించుకుంటే మాత్రం సంజయ్ దత్ పీకింది ఏంటి? అధీరా 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 అన్నాడు, ఒక్క సీన్ తోటి భయం క్రియేట్ చేసిన అనుకున్నామా. నెక్స్ట్ మూమెంట్ లో మళ్ళీ హీరో వెనకకి వస్తాడు, గన్నులు తీసుకొచ్చి టోటల్ వాళ్ళ గుంపుని చంపి పారదొప్పుతాడు. ఏదో తుక్కగా బతికిపోయినావు నువ్వు. అక్కడ నుంచి సినిమా ఎండ్ వరకు కనబడవు, ఏం బీకినావు? లాస్ట్ కి ఎట్లా పెట్టి హీరోయిన్ చంపేసినావు. హీరోయిన్ చంపిన తర్వాత ఏమైనా పీకినవా? ఏమి బీకలే. లైక్ ఓవర్ గా బిల్డప్ లు, స్లో మోషన్ వచ్చి ఫైట్ చేయడానికి బిల్డప్ ఇస్తా ఉంటావు, అదేం జరగదు, ఊరికే ఓడిపోయినావు, ఏం బీకనికి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. రమికా సేన్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. ఇక్కడ సంజయ్ దత్ ఏమన్నాడు ఫైట్లు అంటాడు కానీ రమికా సేన్ చెస్ గేమ్ ఆడుతుంది నిజంగా, అది మస్తు ఉంటది. అట్లాంటివి ఉండాలి, ఈడు ఉంటాడు వేస్ట్ గాడు అనే ఫీలింగ్ వస్తా ఉంటది. అండ్ నెక్స్ట్ గోస్ టు బైరా ఇన్ దేవరా సినిమా షూటింగ్ కాకముందే కొరటాల శివ అన్న పెద్ద మాట ఏంటి, ఈ సినిమాలో విలన్స్ కి భయం ఉండదు, భయం లేని విలన్స్ ని భయపెట్టే హీరో మన ఎన్టీఆర్ అని చెప్పేసి కొరటాల శివ షూటింగ్ స్టార్ట్ కానప్పుడే చెప్తున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి అదే అంటారు, భయం 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 భయం. సినిమాలో వీళ్ళు భయం లేని వాళ్ళని చెప్పేసి ఉన్న ఒక్క సీన్ చూపెట్టండి నాకు. వేరే సినిమాలో ఉన్న విలన్స్ కి దేవరాలో ఉన్న విలన్స్ కి తేడా ఏంటో చూపెట్టండి, అంతకంటే ఇంకేం అడగను నేను. బొంగు ఏమి లేదు. సైఫ్ అలీ ఖాన్ అంట ఎన్టీఆర్ తోటి ఆయుధ పూజ ఫైట్ లో ఫైట్ చేసుకుంటే పొద్దున్న దాకా ఫైట్ చేసుకుంటారంట, లాస్ట్ ఎట్లా అట్లా ఎన్టీఆర్ గెలుస్తాడంట. అంత బలం ఉన్నాడు, ఇంటర్వెల్ ఫైట్ లో దేవరాన్ని చంపేయాలి, నువ్వు ఇక్కడ మంచిగా తాకుండా కూర్చుంటాడు, వాళ్ళెవడో వచ్చి చంపుతాడా, అక్కడి నుంచి దేవరా అందరినీ చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. పోనీ వెళ్ళిపోయాడు అనుకుందాం, 20 ఏళ్ళు మందిని పందుల్లా పెంచుతా ఉంటావు దేవరాన్ని చంపడానికి, లాస్ట్ కి దేవరాన్ని చంపుదామని ప్లాన్ వేస్తావు, పోవడానికి అన్ని రెడీ చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు, చెయ్యిర కొట్టుకొని ఇంట్లో కూర్చుంటావా? బ్రెయిన్ ఉందా నీకు? ఇంత ఎరిపప్ప కానీ దేవరాకి సమూజిగా ఇంట్లో నమ్ముతారా? లిటరల్ గా చెయ్యిరిగిందని చెప్పేసి వదిలేసి పక్క కూర్చున్నావా, మిగతాలను పంపించేసినావా? బ్రెయిన్ ఉందా అనే ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. కొన్ని అదైనా పక్క పెడదాం. దేవరా సినిమాలో ఒక సైఫ్ అలీ ఖాన్ మాత్రమే విలన్ కాదు కదా, కుంజరా ఎవరు మనకి స్టార్టింగ్ లో చచ్చిపోయాడు కాకుండా మిగతా ఇద్దరు పేర్లు చెప్పండి. బైరా కొడుకు ఇంకోడు ఉంటాడు, గుంజరా కొడుకు, ఎవడు మన సైఫ్ అలీ ఖాన్ చెయ్యిర కొట్టినాడు, వాడి చీకట్లో వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ చెయ్యిర కొట్టినా కానీ వీనికి తెలియలే. నెక్స్ట్ డే పొద్దున్న వచ్చి నువ్వే కదా చెయ్యిర కొట్టినట్టు. అరే బ్రెయిన్ ఉందా మీకు అసలు? ఏ రాతరా ఇది చూసి దేవరా దీనితో గొప్ప సినిమా లేదని నేను మురిసిపోవాలి. ఖచ్చితంగా నాకు బొక్కల సినిమా, ఇది బొక్క సినిమా, ఏమీ లేదు దీంట్లో. ఎన్టీఆర్ కొన్ని సీన్స్ లో లేపిండు, అండ్ ఆల్సో అనిరుద్ధ్ ఇంకొన్ని సీన్స్ లో లేపిండు తప్ప సినిమాలో ఏమీ లేదు. బొంగు సినిమా ఇది, అంత దారుణంగా ఉంటది. ఇంకా ఈ విలన్స్ ప్రతాపం చూడడానికి మన సెకండ్ పార్ట్ కూడా వెయిట్ చేయాలి, అవసరమా అని ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అండ్ నంబర్ 1 గోస్ టు బన్వర్ సింగ్ షెకావత్ ఇన్ పుష్ప 2. పుష్ప 1 లో సిండికేట్ హెడ్ కాగానే సినిమా అయిపోయింది, అక్కడతో ఆపేసిన ఓకే అనుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ సినిమాకి సూపర్ లీడ్ ఇచ్చారు బన్వర్ సింగ్ షెకావత్ అని చెప్పేసి. ఫహాద్ ఫాజిల్ ని తీసుకొచ్చి పుష్పకి వీడు కరెక్ట్ హెడ్ టు హెడ్ వెళ్తాడు అని చెప్పేసి మనం చూపిస్తా ఉంటారు. సూపర్ సీన్లు పడతా ఉంటాయి. అరే నీ అమ్మ పుష్ప 2 లో వేరే లెవెల్ ఉంటాయి అనుకున్నా. బ్రో లిటరల్ గా కూరలో కరివేపాకుని తీసేసినట్టు పుష్ప 2 లో షెకావత్ ని పక్కకి తీసేస్తారు భయ్యా. ఒక్క సీన్ చూపెట్టు, ఈ సీన్ కంపల్సరీ షెకావత్ ఉండడం వల్ల గ్రేట్ అయిందని చెప్పడానికి. ఆ రైటింగ్ అయితే మాత్రం ఎంత దరిద్రమైన రైటింగ్ అంటే, షెకావత్ నిజంగా చెప్తున్నా కదా, హౌలాగాన్ చేశారు. ఫస్ట్ మూవీలో ఎట్లా చూపిస్తారు, అరే షెకావత్ గాడు పర్ఫెక్ట్ వీక్ పాయింట్ లో కొడతాడు పుష్పని, సూపర్ తగులుతుంది, పర్ఫెక్ట్ దొరికింది మనకు సమోజీ, వేరే ఉండదు అనుకో. ఒక్క సీన్ చూపెట్టు నాకు దీంట్లో, సారీ చెప్పించుకుంటాడు, తర్వాత ఏమైతుంది ఉచ్చబోస్తాడు పుష్ప. సెకండ్ హాఫ్ అయితే మాత్రం టోటల్ జోకర్ గా చేసి ఆడుకుంటా ఉంటారు అన్నట్టు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, అది నడుస్తా ఉంటదా. అంత ప్లానింగ్ చేసి ఎర్రచంద్రం పట్టుకున్నాడంట. లాస్ట్ గా అంతే ఎర్రచంద్రం పోయిందని చెప్పేసి ఇడిదికి షెకావత్, వాడికి సునీల్, అనసూయ, వీళ్ళు ముగ్గురు ఎర్రీ ఫ్లవర్స్ అని చెప్పేసి మన లిటరల్ గా స్క్రీన్ మీద చూపిస్తాం.
దట్ ఈస్ ద విలన్ ఆఫ్ పుష్ప 2. హైలైట్ ఏంటో తెలుసా, లాస్ట్ 40 minutes అసలు షికావతే ఉండడు. పుష్ప 2 చూస్తుంటే అసలు నిజంగానే ఫహద్ ఫాజిల్ ఉండడానికి ఏమైనా రీజన్ ఉందని ఫీలింగ్ వస్తూ ఉంటది. అంత గొప్ప యాక్టర్ ని అంత ఎరిపువ్వుని చేసారు ఈ సినిమాలో, అంత దారుణంగా ఉంటది అన్నట్టు. ఇంత చేసి ఇంత పవర్ఫుల్ షికావత్ లాస్ట్ కి కాల్చుకో చచ్చిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. అంటే లైక్ అక్కడ చచ్చిపోయినని చెప్తా ఉంటారు, మళ్ళీ థర్డ్ పార్టీ తీసుకొచ్చినంటే మాత్రం దానంత ఎర్రిపువ్వు ప్లాన్ ఇంకేం ఉండదని ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. అంత దరిద్రంగా ఉంటుంది అన్నట్టు సినిమా. సో ఇది నా లిస్ట్. ఇంకా చాలా మంది దొరికారు, ఎదుగుతుంటే ఇంకా దరిద్రమైన వాళ్ళు ఉన్నారా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇంకా చాలా పెద్ద లిస్ట్ చేయాలని ఉంది నాకు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీ లిస్ట్ లో ఉన్న విలన్స్ ఎవరు కూడా కింద కామెంట్స్ లో రాయండి. ఇట్లాంటి వీడియోలు చాలా చేయాలని ఉంది. నచ్చితే మాత్రం లైక్లు కొట్టేసేయండి, షేర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.